అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై దాడి చేసిన ఇరాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు ఐడిఎఫ్ సిద్ధమవుతుంది. తమపై దాడి చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పిన ఇజ్రాయెల్ అందుకు తగ్గట్టుగా దాడులకు పథకరచన చేస్తుంది. ఇప్పటికే ఈ దాడికి సంబంధించిన లక్ష్యాలను ప్రధాని నెతన్యాహుకి వివరించింది. తాజాగా ఇజ్రాయెల్ ప్లాన్ కు సంబంధించిన 2 ఫైల్స్ టెలిగ్రామ్ ఛానల్లో లీక్ అయ్యాయి. అమెరికాలోని పెంటగాన్ నుంచి ఈ ఫైల్స్ బయటకొచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి ఫిక్స్ అయిందని, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే ముందే ఇజ్రాయెల్ దాడి చెయ్యనుందని తెలుస్తుంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మధ్యలో ఎంటర్ అయిన ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఐడిఎఫ్ సిద్ధమవుతోంది. హమాస్, హిజ్బొల్లా చీఫ్లను ఐడిఎఫ్ హతమార్చడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు అంటూ ఇరాన్ అక్టోబర్ 1న ఇజ్రాయెల్పై దాడులు చేసింది. అయితే తమపై దాడి చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. చెప్పినట్టుగానే ఇరాన్పై దాడికి ప్లాన్ చేసింది. తాజాగా ఇజ్రాయెల్ సిద్ధం చేసిన ప్లాన్లు పెంటగాన్ నుంచి లీక్ అయ్యాయి. దీనికి సంబంధించిన 2 కీలక ఫైల్స్ ను మిడిల్ ఈస్ట్ స్పెక్టేటర్ అనే ఇరాన్ అనుకూల టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశారు. పెంటగాన్ సోర్సుల నుంచి దీనిని సంపాదించినట్లు అందులో పేర్కొన్నారు. అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చేసిన సన్నాహాలు దీనిలో ఉన్నాయి. 5 ఐస్లోని దేశాలు మాత్రమే వాస్తవానికి వీటిలోని సమాచారం పొందగలవని ఆ ఛానల్లో పేర్కొన్నారు. ఇరాన్పై దాడి కోసం ఇజ్రాయెల్ ఇప్పటికే ఆయుధాలను సిద్ధం చేసినట్లు ఆ డాక్యుమెంట్లలో ఉంది. ఆ దేశ వాయుసేన ఇప్పటికే విమానాల నుంచి భూలక్ష్యాలపై ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులు, మానవరహిత విమానాలు, రిఫ్యూయలింగ్ ట్యాంకులతో సాధన చేస్తున్నట్లు నేషనల్ జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. వీటి కోసం 16 గోల్డెన్ హారిజోన్ LBM-40 IS-02 ALBMలను వాడినట్లు తెలిపింది. అయితే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్లు సరైనవా కాదా అన్నది పెంటగాన్ ధృవీకరించలేదు. ఇరాన్లో ఏ లక్ష్యాలను ధ్వంసం చేయాలన్న అంశంపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లక్ష్యాల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం ప్రధాని నెతన్యాహుకు, రక్షణ మంత్రి యోవ్ గలాంట్కు సమర్పించింది. లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఎప్పుడు దాడి చేయాలన్నదే నిర్ణయం కావాలి అని ఇజ్రాయెల్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది. లక్ష్యాల పూర్తి జాబితాను అమెరికాకు ఇవ్వకపోయినా సమాచారాన్నైతే అగ్రరాజ్యంతో ఇజ్రాయెల్ పంచుకున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో లక్ష్యాలు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే నవంబర్ 5కు ముందు ఏ క్షణానైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చని అగ్రరాజ్య అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇరాన్పై చేసిన ప్లాన్ చాలా ఆందోళనకరమని అమెరికా రక్షణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్టోబర్ 17న జరిగిన దాడిలో హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై చేసిన దాడికి కీలక సూత్రధారి అయిన యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ ఎప్పటినుంచో టార్గెట్ చేసి హతమార్చింది. తాజాగా యహ్యా సిన్వర్ మృతిపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ స్పందించారు. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతి చెందినప్పటికీ హమాస్ ఉనికి విషయంలో ఎటువంటి సమస్య లేదని ఖమేనీ అన్నారు. సిన్వర్ మృతి బాధ కలిగిస్తోందని, అయినప్పటికీ ఆయన మృతితో హమాస్ ఉనికి కోల్పోయినట్లు కాదన్నారు. సిన్వర్ మృతి హమాస్కు నష్టమే. ఆయన మృతి చాలా బాధాకరమని, కానీ హమాస్ ప్రముఖ నేతల బలిదానంతో ముందుకు సాగడం మానలేదన్నారు. హమాస్ సజీవంగా ఉందని, సజీవంగానే ఉంటుందని స్పష్టం చేశారు. హమాస్ నేత మరణానికి సంతాపం తెలియజేస్తున్నామని, ఆయన ఒక వీరోచిత ముజాహిద్ అంటూ సిన్వర్ను కొనియాడారు. దోపిడీ చేసే క్రూరమైన శత్రువుతో పోరాడడానికి తన జీవితాన్ని అంకితం చేశారని, నిజాయితీ గల పాలస్తీనా ముజాహిదీన్ యోధుల పక్షాన నిలబడడం కొనసాగిస్తామని ఖమేనీ స్పష్టం చేశారు.